సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ వద్ద గల వాసన్ ఐ బ్యాంక్ 2011లో స్థాపించబడి నేత్రదాన ఉద్యమంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ సందర్భంగా వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ నేత్రదాన ఉద్యమంలో వాసన్ ఐ బ్యాంక్ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీడియాకు వివరించారు. చనిపోయిన వ్యక్తి నేత్రాల నుండి కార్నియాను కలెక్ట్ చేసి దానిని ఎన్ని దశలలో ఏ విధంగా స్టోర్ చేస్తారు అనే విషయాన్ని వివరణాత్మకంగా మీడియాతో తెలియజేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా క్లాక్ టవర్లోని సికింద్రాబాద్ దగ్గర ఇనాగరేషన్ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనం దాదాపు 13,847 కార్నియాస్ని కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 13,847లో దాదాపు 8,000 కార్నియాలను మనము ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కార్నియా సర్జన్స్ రిక్వెస్ట్ బేస్ మీద ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి కార్నియల్ సర్జన్స్కి మనం పంపించి దాదాపు 8,000 మంది ఎవరైతే కార్నియాంధత్వంతో బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళకి చూపును ప్రసాదించడంలో సహాయపడింది. సో మనకి 2019లో 750 కలెక్ట్ చేశాము. 2020-21లో కరోనా వల్ల కొంచెం కలెక్షన్స్ తగ్గింది. ఆ తర్వాత కరోనా తర్వాత మళ్ళీ కలెక్షన్ అనేది పుంజుకుంది. పోయిన సంవత్సరం దాదాపు 716 కార్నియాలను మన వాసన్ ఐ బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేశాము. సో ఈ వాసన్ ఐ బ్యాంక్ అనేది వరల్డ్ క్లాస్ ఐ బ్యాంక్. మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇది గవర్నమెంట్ అండర్లో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ అండర్లో రిజిస్టర్డ్ ఐ బ్యాంకు. కొన్ని ఐ బ్యాంక్స్ మాత్రమే మన తెలంగాణలో గవర్నమెంట్ అండర్లో రిజిస్టర్ అయిన ఐ బ్యాంక్స్ ఉన్నాయి. సో మనకి వాసన్ ఐ బ్యాంక్ వివిధ సామాజిక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటూ మనకి చాలామంది మన లయన్స్ క్లబ్ అని, రోటరీ క్లబ్ అని, ఎన్జిఓస్ అన్ని మనకి ఇన్వైట్ చేసి మనకి నేత్రదానం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకు వాళ్ళు రమ్మనడం, మేము వెళ్ళి వాళ్ళకి అక్కడ అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ అవగాహన కార్యక్రమాల వల్లనే మనం ఈరోజు ఈ కార్నియా అనేటివి మనము వాసన్ ఐ బ్యాంక్కి చాలా వరకు ఈ ఎన్జిఓస్ల రిఫరెన్స్ ద్వారా కానీ లేదంటే వాలంటరీగా ఫ్యామిలీ మెంబర్స్ నేత్రదానం గురించి తెలుసుకుని మన వాసన్ ఐ బ్యాంక్కి కాల్ చేయడం ద్వారా మనం కార్నియాస్ని కలెక్ట్ చేయగలుగుతున్నాం. ఈ కార్నియాస్ని మనం ఈ మైక్రోస్కోప్, స్పెక్యులర్ మైక్రోస్కోప్ ద్వారా వాటిని అది సూట్ అవుతుందా లేదా అనేది మనకి ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో వీటిని ఇక్కడ పెట్టేసి దీన్ని మనము ఈ ఛాంబర్లో పెట్టేసి వీటిని మనము ఇక్కడ మైక్రోస్కోప్ ద్వారా ఇక్కడ ఈ ఛాంబర్లో పెట్టేసి ఇక్కడ అటువంటి కార్నియాని ఎండోథీలియం డౌన్ పెట్టేసి ఇక్కడ పెట్టేసి మనకి సాఫ్ట్వేర్ ఉంది. దీంట్లో మనము ఆ సెల్స్ ఎన్ని ఉన్నాయి ఏంది అనేది మనకి ఇక్కడ దీని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మైక్రోస్కోప్ ద్వారా మనకి ఎక్సలెంట్, వెరీ గుడ్ ఇలా మనము డిపెండ్స్ అపాన్ ఈ సెల్ డెన్సిటీ ద్వారా మనకి తెలుస్తుంది. సో దాన్ని బేస్ చేసుకున్న అవి సూటబులా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫేర్ అండ్ ఇక్కడ పూర్ క్వాలిటీ, అంటే ఇక్కడ సెల్స్ కూడా మీకు కనిపించట్లేదు కాబట్టి ఇది మనకి సర్జికల్ యూస్కి సూట్ కాకపోవచ్చు. కానీ ఇలాంటి పూర్ క్వాలిటీ కార్నియాస్ని మనం రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి డాక్టర్స్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ముందు ఇలాంటి కార్నియాస్ పైన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. సో దానికి మనకి యూజ్ అవుతుంది. డైలీ మనం టెంపరేచర్ ఇక్కడ మెయింటైన్ చేస్తాము. సో ఇందులో ప్రాపర్గా మనకి టిష్యూస్కు సంబంధించిన ఆప్టికల్ గ్రేడ్ ఇక్కడ యాక్సెప్ట్ అయిన కార్నియాస్ అన్నీ ఇక్కడ పెడతాము. సో ఇది మనకి టిష్యూ ప్రిజర్వేషన్ మీడియం, స్టోరేజ్ మీడియం. మనకి కార్నిసాల్ మీడియం అండ్ ఎంకే మీడియం ఉన్నాయి. సో వీటిలో మనం ఐ డొనేషన్ కాల్ వచ్చినప్పుడు ఇది తీసుకొని వెళ్తాము. మనకి ఇక్కడ ఐ బాల్స్ కూడా ఉన్నాయి. ప్రాక్టీస్కి కానీ ట్రైనింగ్కి కానీ మనం గోల్డ్ ఐ బాల్, ఫుల్ ఐ బాల్ మనకి కొన్ని కలెక్షన్ సెంటర్స్ నుండి వస్తాయి. అవి కార్నియా బాగుంటే ప్రాసెస్ చేస్తాము, లేదు అంటే మనం ఇవి టెక్నీషియన్స్ ట్రైనింగ్ కానివ్వండి, డాక్టర్స్ ట్రైనింగ్ కానివ్వండి, వాటికి మనం ఇవి యూజ్ చేస్తాము. మనకి టిష్యూ ప్రాసెసింగ్ ఏరియా ఇక్కడ ఏంటంటే మనకి ఓల్డ్ ఐ బాల్ వచ్చినప్పుడు ఆ ఐ బాల్ని మనం ప్రాపర్గా దాన్ని కార్నియా తీసేసి అది స్టోరేజ్ మీడియాలో పెట్టడానికి ఈ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తాము. టిష్యూ డీకంటామినేషన్ ల్యాబ్ మనం ఐ డొనేషన్ కాల్ నుండి వచ్చిన తర్వాత ఏదైతే మెటీరియల్ ఉంటాయో వాటిని ప్రాపర్గా ఇక్కడ డిస్పోజ్ చేయడానికి ప్రాపర్ ఎల్లో, గ్రీన్, రెడ్ అని మనకి డిఫరెంట్ బయోహజార్డ్ మెటీరియల్ని వాటిని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి వాటిని డిస్పోజ్ చేస్తాము. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే వాడతామో వాటిని ప్రాపర్గా కొంచెం సొల్యూషన్లో పావిడైనైడిన్ అసెప్టిక్ సొల్యూషన్లో పెట్టిన తర్వాత వాటిని హాట్ వాటర్తో
తర్వాత కోల్డ్ వాటర్తో, ఆ తర్వాత డిస్టిల్ వాటర్తో వాష్ చేసి ప్రాపర్గా డ్రై చేసిన తర్వాత వాటిని ఆటోక్లేవ్ అనే మెషిన్ ద్వారా ఇందులో మళ్ళీ రీస్టెరిలైజ్ చేసి వాటిని మళ్ళీ యూజ్ చేస్తాము.